రైతులు వ్యవసాయం చేసేందుకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా నగదు ఇస్తోంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. 3 విడతల్లో రైతులకు పీఎం కిసాన్ పథకం కింద 2,000 చొప్పున అందిస్తూ వస్తోంది. ఇలా ఏడాదికి 6,000 అవుతోంది. ఇప్పటి వరకు ఇదే జరిగింది. అయితే ఇప్పుడు కేంద్రం 6,000ను కాస్త 12,000కు పెంచబోతోందని గత కొన్ని రోజులుగా ప్రచారం జోరుగా సాగుతోంది. పీఎం కిసాన్ పథకం కింద ఏడాదికి 12,000 నగదు ఇవ్వడంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా స్పందించారు. ఈ విషయంపై ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. పీఎం కిసాన్ నగదును పెంచే ఆలోచన కేంద్రానికి లేదని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా మహిళా రైతులకు అందించేటటువంటి సాయాన్ని కూడా పెంచడం లేదని తెలిపారు. దీంతో రైతులకు మరోసారి నిరాశే ఎదురైంది. పీఎం కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. వారందరికీ 15 విడతల్లో ఇప్పటివరకు 2.81 లక్షల కోట్ల నగదును రైతుల ఖాతాల్లో జమ చేసినట్లుగా అర్జున్ ముండా వెల్లడించారు. అందులో కూడా ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 43 లక్షల మంది, తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారన్నారు. ఎన్నికలకు ముందు రైతులకు శుభవార్త చెబుతారని అందరూ అనుకున్నారు. కానీ కేంద్రం పీఎం కిసాన్ నగదు పెంచబోమని చెప్పడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేయండి.